డ్రైవర్ల ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దసరాకు జీఎస్టీ సంస్కరణ ద్వారా పన్నులు తగ్గించి పేద మధ్యతరగతి వర్గాలకు వస్తువులు అందుబాటులోకి తెస్తోందని వివరించారు. ప్రజలు ఇంటి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు తమ్ముళ్ళు స్పీడు, జన సైనికులు జోరు, కమలదళ ఉత్సాహం కలిస్తే మనకు ఎదురు లేదు. ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశామని చెప్పడానికి వచ్చాం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. తద్వారా అసలు కీలకమైనటువంటి 2 అంశాలు, ప్రతి మహిళకి 1,500, అట్లాగే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు, అవి కాకుండా సూపర్ 6లో చివరిలో యాడ్ చేసుకొచ్చినటువంటి పెన్షన్లో కాలంలో యాడ్ చేసుకొచ్చినటువంటి 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ అన్న 3 కూడా వదిలేశారు. అసలు అవి కూడా పూర్తయిపోయినట్టుగా ఇక్కడ అన్నీ పూర్తయిపోయినాయి అని చెప్పడం ఇక్కడ విచిత్రం. లేకపోతే మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్ల గడువు వివాదం విచారణ సందర్భంగా సీజేఐ వ్యాఖ్య. ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలు తోసిపుచ్చిన కేంద్రం. 1970 తర్వాత 20 ఉదంతాల్లోనే బిల్లుల ఆమోదంలో జాప్యం అని వెల్లడి. భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతూ మన పెద్దలు రూపొందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. దేశ సమైక్యతకు సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగు దేశాలను నేపాల్, బంగ్లాదేశ్లోని రాజకీయ సౌఖ్యం ఉటంకిస్తూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో తన గవర్నర్లకు న్యాయస్థానం గడువు నిర్దేశించినపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన అభిప్రాయం అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగినాయి. సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చంద్రూర్కర్ సభ్యులుగా ఉన్నారు. విచారణ క్రమంలో భారత రాజ్యాంగాన్ని ప్రస్తావించిన జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రజా ప్రాముఖ్యం కలిగిన లేదా ప్రజలకు ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై సుప్రీంకోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందన్నారు. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి, నేపాల్లో పరిస్థితిని గమనించండి అని వ్యాఖ్యానించారు. అవును, బంగ్లాదేశ్లోని రాజకీయ అస్థిరత నెలకొందంటూ జస్టిస్ విక్రమ్నాథ్ స్పందించారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. అందులో